వాలెంటైన్. రెండవది షాజహాన్. షాజహాన్ గారు తాను ప్రేమించిన భార్య కోసం ప్రేమకు చిహ్నంగా ఏం కట్టారంట? తాజ్ మహల్ కదా, చదువుకున్నాం అవన్నీ. సాధారణంగా ఈ విధంగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లోకంలో ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సో ఒక ప్రశ్న అడుగుతున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళని, యవన బిడ్డలను. వ్యాలంటైన్స్ డే అన్నాం కదా, ఎందుకు వచ్చింది పేరు? దేనికోసం వచ్చింది? వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం అని చెప్పేశాం. ఎందుకు వచ్చింది చెప్పండి, ఎవరికైనా తెలుసా? తెలిస్తే పైగా పర్వాలేదు, చేయి చూపించండి. ఎవరికైనా తెలుసా? సో వ్యాలంటైన్స్ డే అంటే ఏంటో తెలీదు మనకి. వ్యాలంటైన్ అంటే ఎవరో తెలీదు. కానీ ఈ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, అంటే మనం కాదు, బయట చాలామంది చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకునే జంటలు, హోటల్లోకి వెళ్ళి చక్కగా భోజనం చేసే జంటలు, అంటే దయచేసి వినండి, పెళ్ళైన వాళ్ళు అయితే పర్వాలా, పెళ్ళి కాని వాళ్ళు ప్రేమించుకున్నామని చెప్పుకునేవాళ్ళు, ఆయా రీతులుగా లోకంలో బ్రతికేటటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. సాయంకాలం వార్తలు వస్తాయి, ఆ పార్కులో ఎంతమందిని పట్టుకున్నాం, ఈ పార్కులో ఎంతమంది పట్టుకున్నాం, బజరంగ దళాలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళని పట్టుకుని కొట్టడం, పెళ్ళిళ్ళు చేయడం. ఏంది ఇదంతా? అసలు వాలంటైన్స్ డే అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటారు కదా, చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అనుకుంటారు, హోటల్లోకి వెళ్ళి భోజనం చేయడం అనుకుంటారు, ఏమండి చాక్లెట్ ఇచ్చుకోవడం అనుకుంటారు, లేకపోతే ఒక గులాబీ పువ్వు అందించి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం అనుకుంటారు వాలంటైన్స్ డే అంటే. ఈరోజు వాలంటైన్స్ డే అని పిలవడానికి గల కారణం ఏమిటి అంటే, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి క్లాడియస్ అనేటటువంటి ఒక రాజుగారు, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి క్లాడియస్ అనేటటువంటి రాజుగారు తన దగ్గర పనిచేసేటటువంటి సైనికులకి, ఒక ఆజ్ఞను నియమించాడు, ఒక నిబంధన పెట్టాడు. ఏమిటి ఆజ్ఞ, ఏమిటి ఆ నిబంధన అంటే, నా దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎవ్వరూ కూడా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. క్లాడియస్ అనేటటువంటి చక్రవర్తి గారు, రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి సైన్యానికి పెట్టినటువంటి ఒక రూల్, ఒక కండిషన్, ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, నా దగ్గర సైనికులుగా ఉన్నటువంటి వారెవరూ కూడా పెండ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు పెండ్లి చేసుకుంటే మీ మనసు, మీ ప్రేమ ఎవరి మీదకి వెళుతుంది అంటే, నీ భార్య మీదకి వెళుతుంది. అంత మాత్రమే కాదు, పెళ్ళైన తర్వాత బిడ్డలు జన్మిస్తారు కనుక మీ ప్రేమ, మీ మనసు మీ భార్య మీదకి, తదుపరి మీ పిల్లల మీదకి వెళుతుంది కనుక దేశము కోసము, రాజ్యము కోసము సజావుగా చక్కగా మీరు పని చేయలేరు. ఎందుకంటే మీరు సైనికులుగా ఉంటారు, కానీ మీ మనసంతా ఎక్కడ ఉంటుంది? భార్య మీద, బిడ్డల మీద ఉంటుంది. వారిని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. కాబట్టి ఇదిగో, నా దగ్గర సైనికులుగా ఉన్నటువంటి మీరెవ్వరూ కూడా పెండ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఏమండి, మీ మనస్సు మీ భార్యకి ఇవ్వడానికి వీల్లేదు, మీ ప్రేమ మీ పిల్లలకు పంచడానికి వీల్లేదు. కాబట్టి ఒక ఆజ్ఞను తయారు చేశాడు, రాజాజ్ఞ. తప్పదు, పాటించాలి. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదువా అంటారు. కాబట్టి రాజు తలంచుకున్నది ఏదైనా జరిగి తీరాల్సిందే. ఎవరు ఎదురు చెప్పడానికి కానీ, ఎదురు నిలబడడానికి కానీ అవకాశం లేదు. ఇలాగూ జరుగుతూ ఉండగా ప్రియులారా గమనించండి,
వ్యాలంటైన్ అనేది ఒక వ్యక్తి పేరు. వ్యాలంటైన్ అనేటటువంటి ఒక యవనస్తుడు, అయ్యా మీరు ఈ విధమైనటువంటి ఆజ్ఞ పెట్టారు, ఇదిగో దానిని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. చాలా కాలం ఎవరు మాట్లాడలేదు, కానీ ఈ వ్యాలంటైన్ అనేటటువంటి వ్యక్తి లేచి, ఇదిగో మాకు మనస్సుంది, మేము కూడా పెళ్లి చేసుకుంటాం, మేము కూడా పిల్లలను కంటాం, వారిని ప్రేమిస్తాం అని వ్యాలంటైన్ అనేటటువంటి వ్యక్తి క్లాడియస్ అనేటటువంటి రాజుకు వ్యతిరేకంగా ఒకానొక సందర్భంలో నిలవబడ్డాడు. సో రాజుకు వ్యతిరేకంగా నిలవబడితే ఏం జరుగుతుంది? అరే అర్జెంటుగా వీడిని చెరసాలలో వేసేయండిరా అన్నాడు రాజుగారు. తప్పదు. ఆ వ్యాలంటైన్ అనేటటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేశారు, బంధించేశారు. రాజుకు వ్యతిరేకంగా లేచాడు కాబట్టి. సో కొన్ని దినాలు గడిచేసరికి ఈ క్లాడియస్ అనేటటువంటి రాజు చనిపోయాడు. వ్యాలంటైన్ అనే వ్యక్తి చెరసాల్లో ఉన్నాడు, బందీగా ఉన్నాడు. ఈ రాజుగారు కొన్ని దినాలకు చనిపోయాడు. ఆ తదుపరి వేరొక రాజు వచ్చాడు పరిపాలన చేయడానికి. ఆ రాజుగారు మంచి మనసుతో ఆలోచించి, అయ్యో మనందరం పెండిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లలను కన్నాం, వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాం, వాళ్ళకు మనసు ఇచ్చాం, మన దగ్గర పనిచేసేటటువంటి సైనికులు కూడా అలాంటి మనసు కలిగి ఉంటారు అని చెప్పి మంచి మనసుతో ఏమండి చెరసాలలో ఆ క్లాడియస్ అనేటటువంటి రాజు చెరసాలలో వేయించినటువంటి వ్యాలంటైన్ని విడుదల చేసి సైనికులకి ఒక ప్రకటన చేస్తాడు. మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మీరు కూడా మీ భార్యలను ప్రేమించవచ్చు, మీరు కూడా పిల్లలను కని పిల్లలను ఏం చేయొచ్చు, ప్రేమించవచ్చు అని చెప్పి ఒక ఆజ్ఞ మళ్ళీ విడుదల చేస్తాడు. అలాగూ వేరొక రాజు ఈ వ్యాలంటైన్ అనేటటువంటి వ్యక్తిని విడుదల చేసినటువంటి తారీఖు ఏ తారీఖు అంటే ఫిబ్రవరి నెల 14వ తారీఖున విడుదల చేశాడు. గనక ఈ రోజుకు ఏం పేరు వచ్చింది అంటే వ్యాలంటైన్స్ డే. అతను ఏం చెప్పాడు? మాకు మనసు ఉంటుంది, మేము పెళ్లి చేసుకుంటాం, పిల్లలను కంటాం, వాళ్ళని ఏం చేస్తాం, ప్రేమిస్తాము అని చెప్తే ఈరోజు ప్రేమ ఎలా తయారైందంటే చెట్ల కింద, పొదల కింద, ఏమండి బస్ స్టాండ్లలోను, రెస్టారెంట్లలోను, ఏమండి లేనిపోనివన్నీ అడ్డమైనటువంటి ప్రేమ కింద తయారైంది ఈరోజు. అసలు వ్యాలంటైన్ యొక్క ఉద్దేశం వేరు. దాన్ని ఈరోజు ప్రపంచం ఎలాగో మార్చేసింది అంటే వ్యాలంటైన్స్ డే కింద మార్చేసి, ప్రేమికుల దినోత్సవం కాబట్టి గులాబీ పువ్వు ఇచ్చుకోవాలి, చాక్లెట్లు పంచుకోవాలి, రెస్టారెంట్లో తిరగాలి, చెదుల కింద కూర్చోవాలి, పుట్ల కింద కూర్చోవాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. ఇది వ్యాలంటైన్స్ డే యొక్క చరిత్ర. రెండవది, షాజహాన్ గురించి మీకు చెప్పాను. షాజహాన్ గారు తన భార్యను ఎక్కువ ప్రేమించి ఆమె చనిపోయిన తర్వాత ఆమె కొరకు ఒక సమాధి, అదే తాజ్ మహల్ సమాధి. షాజహాన్ గారికి 7 భార్యలు. ఎంతమంది? 7. వాళ్ళ పద్ధతి ప్రకారంగా ఎక్కువ మంది భార్యలను చేసుకోవడం వాళ్ళకు తప్పు లేదు. బహుభార్యత్వము వారి పద్ధతి ప్రకారంగా వారికి అలవాటు. 7 పెళ్లి చేసుకున్నాడు. దానిలో 4వ భార్య ఎవరు అంటే ముంతాజ్ మహల్. షాజహాన్ గారి యొక్క 4వ భార్య ఎవరు అంటే ముంతాజ్ మహల్. చాలా అందగత్తె అంట. ఆమెను కూడా ఎలాగూ పెళ్లి చేసుకున్నాడు అంటే షాజహాన్ గారు అప్పటికే ముంతాజ్కి పెళ్ళయింది. అప్పటికే ముంతాజ్ మహల్కి పెళ్ళయింది. ఆమెకు ఒక భర్త ఉన్నాడు. సో ఈమె మీద మనసు పడినటువంటి లేక వాంఛ పెంచుకున్నటువంటి షాజహాన్ గారు భర్తను చంపించేసి ఏం చేశాడు? భర్తను చంపించేసి ముంతాజ్ను భార్యగా తెచ్చుకున్నాడు. ఇది ప్రేమ అంటారా చెప్పండి? వేరొకరి భార్యను తెచ్చుకోవడం ప్రేమ కానే కాదు, అది వాంఛ. ఏమండి? ఆ వాంఛ తీర్చుకోవడానికి లేక అందాన్ని చూసి సంతోషించడానికి భర్తను చంపేసి ముంతాజ్ను తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. సరే, షాజహాన్ గారి కొరకు ముంతాజ్ మహల్ 13 మంది పిల్లలను కంది. ఎంతమంది పిల్లలను కన్నారు? 13 పిల్లలను కన్నారు. 14వ బిడ్డను కనుతూ ఉండగా
ప్రాణాల మీదకి వచ్చి ముంతాజ్ మహల్ చనిపోయింది. చనిపోయే ముందు రాజుగారిని 2 కోరికలు కోరింది. ఒకటి ఏమిటి అంటే, అయ్యా నన్ను ఎక్కువగా ప్రేమించావు గనుక నేను 2 కోరికలతో, ఒకటి నా జ్ఞాపకార్థంగా ఏదైనా ఒకటి మీరు నిర్మించండి, ప్రపంచానికి తెలిసిపోయేలాగా అర్థమయ్యేలాగా నా జ్ఞాపకార్థంగా ఏదైనా ఒకటి కట్టించండి. రెండవది, నేను చనిపోయిన తర్వాత వేరొక ఆమెను మీరు పెండ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఏమండి, ప్రేమించేవాడైతే మాట వినాలా వద్దా చెప్పండి? వినాలి. కానీ జరిగింది ఏమిటి అంటే, ప్రియరా, ఆమె జ్ఞాపకార్థంగా ఒక చిహ్నం అయితే కట్టాడు, తాజ్ మహల్ నిర్మించాడు. కానీ ముంతాజ్ మహల్ చనిపోయిన వెంటనే, చనిపోయిన తర్వాత ఆమె చెల్లినే మళ్ళా పెళ్లి చేసుకున్నాడు షాజహాన్ గారు. నిజమైన ప్రేమ ఇది? అనే కాదు. ప్రియరా, గమనించండి. ఈరోజు మనుషులు ఎలాగూ తయారు అంటే, వారి ఆలోచనల ప్రకారంగా, వారి నిర్ణయాల ప్రకారంగా మేము చేసేది రైట్ అన్నట్టుగా వారి ప్రేమలో ముందుకు సాగుతున్నటువంటి దినాలు. ఒక వచనాన్ని మీ ముందు ఉంచుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. స్తోత్రం చెబుదామా? చాలా బలమైనటువంటి మాట ఇది. ఏమిటి ఆ మాట అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. స్తోత్రం చెబుదామా? దేవుడు లోకమును ఏం చేశాడంట? ఎంతో. లోకమును అంటే అర్థం ఏమిటి అంటే, లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ, ప్రజానికానంతటిని ఏం చేశాడు ఆయన? ఎంతో ప్రేమించాడు. చాలా బలీయమైన మాట ఇది. ఇంచుమించుగా ప్రపంచంలో 6,000 భాషలు ఉన్నాయి ఇప్పటికీ. ఎన్ని వేల భాషలు? 6,000 భాషలు. ఈ బైబిల్ గ్రంథము ఇంచుమించుగా 2,500 భాషలలోనికి తర్జుమా చేయబడింది. కొన్ని భాషలకు లిపి ఉంది, కొన్ని భాషలకు లిపి లేదు. అలాగ చూస్తే ఇంచుమించుగా బైబిల్ గ్రంథము 2,500 భాషలలో తర్జుమా చేయబడితే, ఈ వచనము ఒక్కటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ఇంచుమించుగా 4,000కు పైబడినటువంటి భాషలలో తర్జుమా చేయబడింది. ఎంత బలమైనదో ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట ఒక్కటే, ఈ వచనం ఒక్కటే ఇంచుమించుగా 4,000 భాషల కంటే పైబడి తర్జుమా చేయబడింది. చాలా బలమైనది. ఏమిటి ఆ మాట అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. స్తోత్రం చెబుదామా? ప్రేమ అనేది చాలా బలమైనది. ఈ మనుషుడు మనుషులంగా మనం ఏం కోరుకుంటామంటే ప్రేమించబడాలి అనేటటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది. ఉందా? లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ప్రేమించబడాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది. అంటే వేరే విధంగా అర్థం చేసుకోవద్దు, దయచేసి వినండి. పిల్లలైనటువంటి వారు ఏం కోరుకుంటారు అంటే, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించాలి. తల్లిదండ్రులైనటువంటి వారు ఏం కోరుకుంటారు అంటే, నా బిడ్డలు నన్ను ప్రేమించాలి. భార్య ఏం కోరుకుంటుంది అంటే, నా భర్త నన్ను ప్రేమించాలి, లేక నా భర్త చేత నేను ప్రేమించబడాలి. అవునా కాదా అండి? అంతేగాని పర్వాలేదులే, నాకు భర్తగా ఉన్నావు కావు చాలు, ఇంకొకరు ఎవరిని తెచ్చుకున్నా, ఎవరితో ఉన్నా పర్వాలేదు అంటారా ఎవరైనా? భార్య కోరుకునేది ఏమిటి అంటే, భర్త చేత ప్రేమించబడాలి. అదేవిధంగా భర్త కూడా కోరుకునేది ఏమిటి అంటే, భార్య చేత ప్రేమించబడాలి. మనుషులంగా మనము ఎవరో ఒకరి ప్రేమను తప్పనిసరిగా కోరుకుంటూ ఉంటాం. బిడ్డలైతే తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటారు, తల్లిదండ్రులైతే బిడ్డల ప్రేమను కోరుకుంటారు, భార్య అయితే భర్త ప్రేమను కోరుకుంటుంది, భర్త అయితే భార్య ప్రేమను కోరుకుంటుంది. ఇంకా
బంధువుల ప్రేమను కోరుకునే వాళ్ళం ఉన్నాం, వీధి వారి ప్రేమను కోరుకునే వాళ్ళం ఉన్నాం, ఆ గ్రామ ప్రేమను కోరుకునే వాళ్ళం ఉన్నాం. ప్రేమించబడము అనేది అందరికీ ఒక ఆలోచన కలిగిన వారంగా ఉంటాం. కానీ నిజమైన ప్రేమ కావాలి. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? నిజమైనటువంటి ప్రేమికుడు ఎవరు? విడరా, మన భాషలో ప్రేమ అనేటటువంటి దానికి ఒకే అర్థాన్ని ఇస్తాం. ప్రేమ అంటే అటు అన్నిటికీ కూడా ఒకే అర్థాన్ని కలగజేస్తాం. కానీ గ్రీకులో ఈ ప్రేమ అనేటటువంటి మాటకు 4 పదాలు ఉన్నాయి. మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రేమ అనేటటువంటి పదానికి ఒకటే వాడతాం. అన్నిటికీ అన్ని ప్రేమలకు ఒకే పదాన్ని వాడతాం. కానీ ఏమండి, గ్రీకులో ఈ ప్రేమ అనేటటువంటి పదాన్ని 4 విధాలుగా వాడారు. 4 పదాలు. మొదటిది ఏమిటి అంటే షార్జే. షార్జే ప్రేమ, మొదటి ప్రేమను గురించి చెప్తూ ఆ గ్రీకులో వాడబడినటువంటి మొదటి పదము ఏమిటి అంటే షార్జే. షార్జే అంటే ఆ ప్రేమ ఏమిటి అంటే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఉండేటటువంటి ప్రేమ. అదేవిధంగా సమాజానికి దేశానికి మధ్య ఉండేటటువంటి ప్రేమను గ్రీకులో ఏమని సంబోధించారు అంటే షార్జే. ఈ షార్జే అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉండేటటువంటి ప్రేమ, లేదా దేశము సమాజము మధ్య ఉండేటటువంటి ప్రేమ. ఇందాక చెప్పాను, పిల్లలైనటువంటి వారు ఎవరిని ప్రేమను కోరుకుంటారు అంటే తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటారు. తల్లిదండ్రులైనటువంటి వారు ఎవరి ప్రేమను కోరుకుంటారు అంటే పిల్లల యొక్క ప్రేమను కోరుకుంటారు. నేనంటాను, ఈరోజు ఒకవేళ తల్లిదండ్రుల మీద పిల్లలకు ప్రేమ ఉండొచ్చు, పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఈ ప్రేమలేమీ కూడా శాశ్వతమైనవి కాదు. ఏమండి, ఈరోజు బిడ్డలను ప్రేమిస్తున్నాము అనుకుంటూ ఏమండి అవసరమైతే కన్న బిడ్డలని కూడా చూడకుండా చంపేటటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారా లేరా? మొన్న మదనపల్లిలో ఏమండి ఒక జంట, చిన్నోళ్ళు కాదు, వాళ్ళు కాలేజీ ప్రిన్సిపల్స్, బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆ కుమార్తెలు ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమండి మూఢభక్తి అనాలా మరి ఏమనాలో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరి పిల్లలని ఆ మూఢభక్తి చేత, మూఢ నమ్మకం చేత భయంకరంగా చంపేశారండి. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని. ప్రేమ ఉంటే అది చేయగలరా వాళ్ళు? చెప్పండి, చేయగలరా? తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతమైనది కాదు. ఏమండి, ఈ దినాన బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా అంటే ఏదో ఆస్తి కోసమో ఏదో వస్తుందనో ప్రేమించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు తప్ప నిజమైనటువంటి ప్రేమను ఈ దినాన బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రుల ఎడల చూపించలేకపోతున్నారు. బిడ్డలైనటువంటి వారికే నిజమైనటువంటి ప్రేమ ఉంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకండి ఈరోజు? అవసరమా? ఉద్యోగాల నిమిత్తమో వ్యాపార నిమిత్తమో పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఏమండి బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రులను ఏం చేస్తున్నారంటే వృద్ధాప్యంలో తీసుకుని వెళ్ళి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో, వృద్ధాశ్రమాలలో అక్కడ వదిలేస్తున్నారు. ఎంతో పే చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఏమండి వాళ్ళకి ఏదో వండి పెడుతున్నారు. మనం పట్టించుకున్నట్లుగా వాళ్ళు పట్టించుకుంటారా? నిజంగా ఈ దినాల బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రులను ప్రేమిస్తే ఎందుకు ఓల్డ్ ఏజ్ హోమ్స్? ఎందుకు? నీకోసం నవమాసాలు ఏమండి కడుపులో ఉంచుకుని, నవమాసాలు భారాన్ని భరించి, అనేకమైనటువంటి పరిస్థితులను అనుభవించి, చావో రేవో అన్నట్టుగా నీకు కాన్పునిచ్చి జన్మనిచ్చి ఏమండి ఆ పెద్దవాడవయ్యే వరకు నీకు అవసరమైనవన్నీ పెంచి పోషించి వస్త్రాలిచ్చి చదువు చెప్పించి డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా చేస్తూ ఉంటే ఈ దినాన పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే బహుమానం ఏమిటో తెలుసా? వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్. లెక్కలేనితనం తీసుకుని వెళ్ళి ఎక్కడో బయట వదిలేయడం. మొన్నొక
ఆ మధ్య ఒక వీడియో చూశానండి. ఒక మంచి ఉద్యోగస్తుడు తన తల్లిని కారులో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి ఎవ్వరూ లేనటువంటి చోట ఆ తల్లిని వదిలేసి కాముగా తనకు తాను వచ్చేసాడు ఇంటికి. షార్జే. ఇది ఏ ప్రేమ అంటే తల్లిదండ్రుల మధ్య, సమాజము దేశము మధ్య ఉండే ప్రేమ. ఈ ప్రేమ కొంతకాలం ఉంటుంది కానీ శాశ్వతమైనది కానే కాదు. తల్లిదండ్రులంగా ఒకవేళ మా బిడ్డలను ప్రేమించవచ్చు. ఒక ఆయన ఎలాగుంటుంది తల్లిదండ్రుల ప్రేమ అని ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అంటే అందరూ అలాగుంటారని నేను అన్ను. ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ఆ ప్రేమలు ఈ దినాన ఎక్కడా కనిపించట్లా. ఆయన ఒక కోతి పిల్లను తీసుకున్నాడు. ఒక టబ్ నిండా, ఒక డ్రమ్ నిండా, ఏమండి, ఆ డ్రమ్ ఒకటి పెట్టాడు, ఖాళీ డ్రమ్ము. ఆ కోతి పిల్లను దాంట్లో వేశాడు. పైకి ఎక్కి వీలు రాకుండా దాంట్లో వేశాడు. నెమ్మదిగా ఒక ట్యూబ్తో నీళ్లు పెట్టడం ప్రారంభించాడు ఆ టబ్లో. నీళ్ళు ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయో ఈ కోతి ఏమవుతుంది, మునిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ కోతికి కాళ్ళు దాకా వచ్చింది, నడుం దాకా వచ్చింది. వెంటనే ఏం చేసిందంటే ఆ కోతి తన పిల్ల చచ్చిపోతుందేమో అని చెప్పి భుజం మీద పెక్కించుకుంది. ఏమండి, తర్వాత పొట్ట దాకా వచ్చింది, కాళ్ళు రెండింటి మీద పైకి నిలబడింది, పీక దాకా వచ్చింది. ఈ భుజం మీద ఉన్నటువంటి పిల్లను తల మీద పెట్టుకుంది. నీళ్లు నెమ్మదిగా పెంచుతూ వెళ్ళాడు, ముక్కు దాకా వచ్చినాయి, మునిగిపోయింది, హెడ్ దాకా వెళ్ళిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాక కాసేపు ఒగ్గు పట్టింది, ఊపిరాడడంలా వెంటనే నెత్తి మీద ఉన్నటువంటి పిల్లను కింద పడేసి దాని మీదకి ఎక్కి నిలబడింది. దాని ప్రేమ ఎంతవరకు అంటే తన ప్రాణం మీదకి వచ్చే వరకు కాపాడగలిగింది. తన ప్రాణం మీదకి వచ్చేసరికి నేను చచ్చిపోతున్నాను అనుకునేసరికి నా పిల్ల చచ్చిపోయినా పర్వాలేదని దాన్ని కింద పడేసి దాని మీద నిలబడింది. మనుషుల ప్రేమ కూడా అలాంటిదే. దయచేసి అందరూ అలాగుంటారని నేను అంటలా. అవసరమైతే పిల్లల కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల కోసం పిల్లలు ప్రాణాన్ని పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ఈ దినాన కనిపించేది ఏమిటి అంటే ఈ తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, దేశము ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఈ షార్జే ప్రేమ, ఇది శాశ్వతమైనది కానే కాదు. రెండవది, గ్రీకులో ప్రేమకు ఇచ్చినటువంటి రెండవ పదము ఏమిటి అంటే ఫిలియో అనేటటువంటి ప్రేమ. ఒకటి షార్జే అయితే రెండవది ఫిలియో. ఈ ఫిలియో ప్రేమ అంటే ఏమిటి అంటే అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ఉండేటటువంటి ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ఈ ప్రేమను గ్రీకులో దేంతో పోల్చాడు అంటే ఫిలియో. ఏమండి, మొదటిది షార్జే, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉండే ప్రేమ అయితే రెండవది ఫిలియో. ఈ ప్రేమ ఎవరి మధ్య ఉండేది? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, స్నేహితుల మధ్య. వీళ్ళ గమనించండి, ఈ దినాన ఈ ప్రస్తుతపు ఈ ఉన్నత టెక్నాలజీ పెరిగినటువంటి ఈ కాలంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎక్కడైనా చూడగలుగుతున్నామా? అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఏమైనా కనిపిస్తూ ఉందా? లేదు. ఏమండి, స్నేహితుల మధ్య ఏమైనా ప్రేమ స్థిరంగా నిలబడుతుందా? అందుకనే గ్రంథంలో రాయడాడు, నీ స్నేహితుడిని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుడైనటువంటి వాడిని కూడా నమ్మవద్దు అని దేవుని వాక్యం చెప్పింది. స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుడిని అయినటువంటి వాడిని కూడా నమ్మవద్దు. అన్నదమ్ముల ప్రేమ కొంతకాలం, అక్కచెల్లెళ్ళ ప్రేమ కొంతకాలం, అన్ని సజావుగా ఉంటే బాగానే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా, ఆస్తి సరిగ్గా ఇవ్వకపోయినా, ఏమండి, ఆ అక్కచెల్లెళ్ళ మధ్యలో ఏమాత్రం తేడా వచ్చినా, అన్నదమ్ముల మధ్యలో ఏమాత్రం తేడా వచ్చినా, ఏమండి, సమాధానాలు లేనటువంటి పరిస్థితి. ఈ ప్రేమ కూడా శాశ్వతమైనది కానే కాదు. అన్నీ బాగుంటే బాగానే ఉంటుంది. కాస్త ఏమండి, అన్నయ్యకి ఎక్కువ వెళ్ళింది, తమ్ముడికి తక్కువ వచ్చింది, అక్కకి వెళ్ళి ఎక్కువ వచ్చింది, చెల్లికి తక్కువ వచ్చింది అంటే వెంటనే ఏమైపోద్ది? ప్రేమలు ఏమైపోతాయి? చల్లారిపోయేటటువంటి దినాలు. స్నేహితుల మధ్య ప్రేమ నిలబడ్డంలా, ముఖ్య స్నేహితుడు అని నమ్ముకుని అన్ని అతనితో పంచుకుంటే అతడే ఒక రోజు నిన్ను ఎక్కడ పెడుతున్నాడయ్యా అంటే వీధిలో పెడుతున్నాడు. నమ్మనటువంటి పరిస్థితి. ఒక జరిగినటువంటి సంగతి నేను విన్నాను. ఇద్దరు అన్నదమ్ములు
ఒక అరణ్యంలో ప్రయాణమై వెళుతూ ఉన్నారంట. ఇద్దరు అన్నదమ్ములు ఒక అరణ్యంలో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అలాగూ ప్రయాణమై వెళుతూ ఉండగా ఆ గ్రామానికి దగ్గరలో ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక వ్యక్తి ఎదురొచ్చాడు. వాళ్ళకి ఎదురొచ్చి అన్నదమ్ములతో చెప్తాడంట, అయ్యా, మీరు ఇంకా ముందరకు వెళ్ళొద్దు, వెళ్ళిన ఆ ఫలానా ప్రదేశానికి, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళొద్దు, అక్కడికి వెళితే ప్రాణఘాతుక ఉంది అని చెప్పాడంట. ప్రాణానికి హాని ఉంది, ముప్పు ఉంది, ప్రాణఘాతుక ఉంది, వెళ్ళొద్దు. మన లక్షణం ఏమిటి అంటే, ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికే వెళతాం. ఆదాము దగ్గర నుంచి వచ్చింది, ఎక్కడికి పోద్ది మనకి? దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని తిన్నారు కాబట్టి ఏది చేయొద్దంటే అదే చేస్తాం, ఎక్కడికి వెళ్ళొద్దంటే అదే చేస్తాం. అక్కడ ప్రాణఘాతుక ఉంది, మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఆలోచన వచ్చింది, అసలు ఏంటో చూద్దాం, ప్రాణఘాతుక అన్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి చాలా డబ్బు, బంగారం చాలా ఉంది అక్కడ. అది చూసేసరికి కళ్ళు చెదిరిపోయినాయి. ఏంటి ఇంత బంగారం ఉంటే, ఇంత డబ్బు ఉంటే ప్రాణఘాతుక ఉందని చెప్పాడేంటి, మనం తీసుకెళ్ళిపోతామనా ఏంటా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అదంతా తీసుకుని వెళ్ళాలి. సరే అన్నయ్య అన్నాడు, ఇదంతా నేను పోగేసి ఉంచుతాను, ఏమండి ఈలోపుగా ఏమండి నువ్వు వెళ్ళి నా కొరకు, మనిద్దరి కొరకు భోజనాన్ని తీసుకొస్తే, నువ్వు భోజనం చేసేసి నాకు భోజనం తీసుకొస్తే నేను కూడా భోజనం చేసిన తర్వాత మనిద్దరం దీనిని తీసుకుని వెళ్ళొచ్చు. అది చూడగానే వారిద్దరిలో కలిగినటువంటి, ఒకరికి తెలియకుండా ఒకరికి కలిగిన ఆలోచన ఏమిటి అంటే, ఇదిగో ఇది సగం సగం అయిపోద్ది ఇద్దరం తీసుకుంటే, నా తమ్ముడిని చంపేస్తే ఇదంతా నాకే అయిపోద్ది. తమ్ముడి యొక్క ఆలోచన ఏంటంటే, ఇద్దరం సగం సగం తీసుకోవడం ఏంటి, అన్నను చంపేస్తే ఈ డబ్బు బంగారం అంతా నాకే అయిపోద్ది. తృప్తి ఉండదండి మానవ జీవితానికి అనుకుని ఒకరికి తెలియకుండా ఒకరికి ఆలోచనలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. వీడి ఆలోచనలు వాడికి తెలియదు, వాడి ఆలోచనలు వీడికి తెలియదు, స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. సరే అన్నయ్య అన్నాడు, వెళ్ళి కాస్త అన్నం తీసుకుని వస్తే ఈ లోపల ఇవన్నీ సర్దుతాను, దయచేసి తీసుకుని వెళ్దామంటే సరే తమ్ముడు ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య కోసం క్యారేజ్ పెట్టాడు, తీసుకువచ్చాడు. ఆ క్యారేజ్ కింద పెడుతూ ఉండగా అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి అన్నగారు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద కర్రను తీసుకుని నెత్తి మీద చంపేశాడు. బలంగా తల మీద కొట్టగానే తమ్ముడు రక్తం కారుస్తూ చనిపోయాడు. సరే వీడు ఎలాగూ చచ్చిపోయాడు, ఇక బంగారం అంతా నాదే, డబ్బంతా నాదే, ఎప్పుడైనా పట్టుకెళ్ళొచ్చు, పర్వాలేదు, సరే భోజనం చేసి తీసుకుని వెళ్దామని చెప్పి ఆ క్యారేజ్ తీసి భోజనం 2 ముద్దలు పెట్టుకుని వెనక్కి వెళ్ళకెలా పడిపోయి చచ్చిపోయాడు. ఎందుకంటే తమ్ముడు ఇంటి దగ్గరే విషం పెట్టి క్యారేజ్ తీసుకొచ్చాడు. ఇద్దరు ఏమైపోయారు, ఒకరికి తెలియకుండా, ఎవరు సంపాదించుకోకుండానే ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదండి అన్నదమ్ముల ప్రేమ. అక్క చెల్లెళ్ళ ప్రేమ అలాగే ఉంటది, స్నేహితుల ప్రేమ అలాగే ఉంటది. ఇది ఫిలియో ఆ ప్రేమ. ఏమండి ఒకవేళ తాత్కాలికంగా ఉండొచ్చేమో కానీ ఏమండి అందరూ అలాగుంటారని అనను. ఒకవేళ ఉన్న ప్రేమించిన ఆ ప్రేమ మాత్రము శాశ్వతమైనది కానే కాదు. ఏదో ఒక రోజు ఏమండి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏమండి ఏ గొడవ లేకపోయినా మధ్యలో పుల్లలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య అవసరం లేని పుల్లలు, ఏమండి రాయబారాలు మోసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి పనేమిలా 4 భుజాన్ని వేసుకు తిరగడం. ఎలాంటి వాళ్ళకి ఏం పని, వాళ్ళకి 4 భుజాన్ని వేసుకు తిరగడమే. వాళ్ళ మధ్య గొడవలు, వీళ్ళ మధ్య గొడవలు, కుటుంబాల్లో గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు, ఇదే పని వాళ్ళకి. కొంతమందికి అలాంటి చెప్పుడు గొండు మాటలు వినడం వల్ల కొన్నిసార్లు సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రేమ కూడా శాశ్వతమైనది కానే కాదు. మూడవది, త్వరగా వెళుతూ ఉన్నాను, మూడవది ఇరాస్, ఇరోటిక్ లవ్. ఇరాస్ అనగా దయచేసి ఒక స్త్రీ పురుషుల మధ్య కలిగేటటువంటి ప్రేమ ఇది, ఇరాస్ లవ్. 13 సంవత్సరాలు రాగానే టీనేజ్లోనికి రావడం ప్రారంభిస్తారు ఆడబిడ్డలు కానీ మగపిల్లలు కానీ. శరీరంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. ఆ టీనేజ్లో ఏమండి ఆ ఆపోజిట్ సెక్స్, ఆపోజిట్ జెండర్ కొరకు ఏమండి
రకరకాలైనటువంటి ఆలోచనలు మనసులో ఏమండి పరిగెడుతూ ఉంటాయి. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏమండి ప్రేమించాలి. వీడు 10th క్లాస్ రాగానే మొదలెడతాడు, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను వెనకాల పెడతాడు. ఇక కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏమండి చదువు ఉండదు, సంధ్య ఉండదు. వాడు ప్రేమ అంటాడు, దోమ అంటాడు, ఏమండి రెస్టారెంట్లు అంటారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు. చాలామంది ఏమండి కాలేజీ స్టూడెంట్స్ని నేను చూస్తూ ఉంటాను. ఏమండి కలిసి రెస్టారెంట్లకు రావడం, ఏమండి కలిసి పార్కులకు వెళ్ళడం. వీళ్ళనేమో చదువుకోమని పంపిస్తే చేసేది ఏమిటాయి అంటే రకరకాలైనటువంటి పరిస్థితులు. ఆకర్షణ. అందం. పిల్లల గమనించండి దినానా చాలా మంది దేనికోసం అయ్యా, ఆడబిడ్డలు కూడా చిన్నోళ్ళేం కాదు, వాళ్ళు దేనికోసం ప్రేమిస్తారంటే సెల్ ఫోన్ కొనిస్తాడేమో, ఎవడన్నా లవ్ చేస్తే బ్యాలెన్స్ చేసి పెడతాడేమో, అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తాడేమో, ఖర్చుకి బట్టలు కొని పెడతా ఉంటాడేమో. ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఒక ప్రేమ జంట, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడంట. ప్రేమిస్తూ తను అనుకున్నాడు ఒకరోజు సెల్ ఫోన్లో, నేను ప్రేమించిన అమ్మాయి ఆమె సెల్ ఫోన్లో నా నెంబరు ఎలాగూ ఫీడ్ చేసుకుందో, ఎలాగూ నోట్ చేసుకుందో, ఏ రకమైన పేరుతో మరి ఆ ఫీడ్ చేసిందో ఒకసారి చూడాలి అనిపించింది అంట. ఆమె సెల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ చాలా రోజులు దొరకల. అనుకోకుండా సడన్గా ఒకరోజు ఆ సెల్ ఫోన్ అతని చేతుల్లోనికి వచ్చింది. అసలు నేను ప్రేమిస్తున్న ఈ అమ్మాయి నా ఫోన్ నెంబరు ఎలాగూ నోట్ చేసుకుందా, ఎలాగూ ఫీడ్ చేసుకుందా అని చూస్తే ఆ నెంబర్ ఎలాగూ ఫీడ్ అయి ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ 18 అని ఫీడ్ అయి ఉందంట. ఎంత ఎంటర్టైన్మెంట్? ఏమండి ఎంటర్టైన్ చేసుకోవడానికి ఎన్నో వాడు అంటే వీడు 18వ వాడు అంట. అంతకుముందు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయికి? 17 మంది. ఎంటర్టైన్మెంట్ 18 అని ఫీడ్ చేసుకుందంట. అంటే ఏమన్నా వస్తే అనుభవించడం, ఏమండి లేకపోతే ఆ సెల్ ఫోన్ కొనించుకోవడం, రీఛార్జ్లు చేయించుకోవడం, బట్టలు కొనిపించుకోవడం, లేకపోతే రెస్టారెంట్లకు వెళ్ళడం, తినడం. ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎన్నో వాడు వీడు? 18వ వాడు. ఈరోజు ఈ ప్రేమ శాశ్వతమైనది కాదు. లోక సంబంధమైనటువంటి ఆకర్షణకు లోనైపోతున్నావేమో, లోక సంబంధమైనటువంటి ప్రలోభాలకు లోనవుతూ ఉన్నావేమో, లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు లోనవుతూ ఉన్నావేమో. జయదేశ్ చెప్తున్నా, నాకు అమ్మగారు కూడా చెప్పారు, ఏమండి మేము కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. అలాంటి పరిస్థితులు సాతానుడు కొన్నిసార్లు కలిగిస్తూ ఉంటాడు. ఏమండి కొన్నిసార్లు నీ కళ్ళు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి, కొన్నిసార్లు నీ ఆలోచనలు నడిపిస్తూ ఉంటాయి. కానీ వాటిని దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి అంటే జయించగలగాలి. స్తోత్రం చెబుదామా? జయించగలగాలి. ఒక దైవజనులు మన ప్రసంగం చేస్తుంటే నేను విన్నాను. ఒకరోజు ఆయన వేరొక చోట ప్రసంగం చేయడానికి ఆ ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి వెళుతూ ఉన్నారంట. వేరొక గ్రామంలో ప్రసంగం చేయాలి, వేరొక ఊర్లో. రాజమండ్రి నుంచి ఆ ధవళేశ్వరం బ్రిడ్జి మీద నుంచి వెళుతూ ఉంటే ఒక జంట, ఒక యవనస్తుడు, యవనరాలు బ్రిడ్జి మీద నిలవబడి నీళ్ళంక చూస్తూ మాట్లాడుకుంటున్నారంట. సాయంకాలం 6 అవుతుంది. మాట్లాడుకుంటూ ఉన్నారు. అర్థమైపోయింది చూడగానే, ఇదేదో ప్రేమ జంటలాగా అర్థమైపోయింది ఆయనకి. సరే వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళాల్సిన చోటకు వెళ్ళారు, ప్రసంగం చేశారు. 10:30 అయిపోయింది. 10:30 అయిపోయి తిరిగి వస్తున్నా ఈ జంట మాత్రం అక్కడే ఉన్నారంట. ఎన్ని కబుర్లు వస్తాయో అప్పుడు. నీళ్లను చూస్తూ బిన్ లాడెన్ గురించి మాట్లాడతావా, బిల్ క్లింటన్ గురించి మాట్లాడతావా, అనిల్ అంబానీ గురించి మాట్లాడతావా, ఏవేవో మాటలు. ఏమండి 6ంటికి అక్కడ ఉన్నవాళ్ళు ఎన్నింటి దాకా ఉన్నారంట? 10:30. ఆకర్షణ, ఏదో తపన. ఏమండి నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తే ఉంటుంది. రామచంద్రపురం నుంచి విజయవాడ నేను ప్రయాణమై వెళుతూ ఉంటే చాలా సంవత్సరాల క్రితం బుక్ ప్రింట్ చేయించడానికి, ఏమండి పాటల పుస్తకం, నాన్నగారి జీవిత చరిత్ర ఏదో ప్రింట్ చేయించడానికి పని మీద నేను విజయవాడ నుంచి రామచంద్రపురం నుంచి విజయవాడ వెళుతూ ఉంటే రామచంద్రపురంలో ఒక పాప బస్సు ఎక్కింది. నేను ఈ సీట్లో కూర్చున్నాను, అవతల సీట్లో ఆ పాప కూర్చుంది. ఇక చాలామంది ఉన్నారు. ప్రియులారా, రామచంద్రపురంలో ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టిందండి. ఇయర్ ఫోన్స్ పెట్టేస్తారు కదా, దానికి తోడు ఎవరికి వినిపించింది మాట్లాడడానికి, ఎవరిది వినిపించకుండా ఈ స్పీకర్ ఒకటి మూతి దగ్గర పెట్టేసి మాట్లాడడం మొదలుపెట్టింది. రామచంద్రపురంలో మొదలుపెట్టిన ఆ పాప మాటలు విజయవాడ, నేను రామవరపాడు సెంటర్లో దిగాను, ఇంకా ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. దిగేదాకా ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడతావా ఎంతసేపు చెప్పండి? పిల్లలతో మాట్లాడతావా ఎంతసేపు?
అవసరం లేని వాటికి, అనవసరమైన వాటికి ఏమండి అట్రాక్ట్ అయిపోయి, ఆకర్షణ అయిపోయి, లోక సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు అనేటటువంటి ప్రేమ చేత ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీ జీవితానికి నష్టాన్ని తెచ్చుకుంటున్నావేమో. చాలామంది యవ్వన బిడ్డలు మందిరాల్లోకి వచ్చి చేసే పనులు ఏమిటో తెలుసా? బైబిల్ ఎదురుగా పుచ్చుకోవడం, దాంట్లో సెల్ పెట్టుకోవడం, చాటింగ్లు చేయడం. ఆ నెంబర్ ఈడి దగ్గర, ఈవిడ నెంబర్ ఆవి దగ్గర, ఆవి నెంబర్ ఈవిడ దగ్గర చాటింగ్లు చేయడం. ఇంతకు ముందు రోజులైతే లవ్ లెటర్లు. ఒక ఆయన బైబిల్ పాత మందిరం ఉండేటప్పుడు, నేను చాలా చిన్నపిల్లోడిని, ఇంచుమించు 10వ తరగతి, అంటే అప్పట్లో 10వ తరగతి ఆ టైంలో, ఎందుకో బైబిల్ తీస్తే ఒక ఆయనది ఓపెన్ చేస్తే దాని నిండా లవ్ లెటర్లే. ఎవరికో ఒక ఆమెకి ఏమో నిన్ను ప్రేమిస్తున్నాను, అది చేస్తాను. ఏమిటి బైబిల్లో ఏం లెటరు? ఎంతకంటే దౌర్భాగ్యం ఉందండి. ఇంకొకళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మందిరంలో అయితే చేయకూడదు కానీ బయట ఏదన్నా చేయొచ్చు మనం. ఇంకొకళ్ళ ఫీలింగు, మందిరంలో చేసినా ఒకటే, బయట చేసినా ఒకటే. ఏమండి, ఎక్కడ చూసినా ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు. మర్చిపోవద్దు. నేను చూడకపోవచ్చు, మీరు చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు, మనల్ని ఎవరు గమనిస్తూ ఉన్నారు? దేవుడు గమనిస్తూ ఉన్నాడు. కొంతమంది ఏమండి మందిరంలో కూర్చొని ఇదే పని, లవ్ లెటర్ రాసుకోవడం, చాటింగ్ చేయడం. ఇందుకే గుడికి వస్తారు వాళ్ళు, ఇంక పని పాట ఉండదు. ఇదే గుడి. ఇందాక కృప కోసం వచ్చారన్నారే, అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కోసం ఇదే పని మీద దయచేసి చెప్తున్నా ఈరోజు, ఇది అట్రాక్షన్, ఆకర్షణ. ఈ ప్రేమ శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది కాదు. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ప్రేమ 2 సంవత్సరాలు అయ్యేసరికి, పిల్లలు పుట్టేసరికి ఉండట్లా. చాలా మందిలో ఉండదు అని నేను చెప్పను, చాలా మందికి ఉండట్లా. ఒక ఆయన పెళ్ళైన కొత్తలో భార్య ఏదో గొప్పు తన్నుకుని, రాయి తన్నుకుని పడిపోతే గబుక్కుని చేత్తో పట్టుకుని నిలబెట్టి బస్సు ఎక్కించాడు. మరలా 1-2 సంవత్సరాలు అయిన తర్వాత చాలా ప్రయాణాలు చేశారు. మరలా అదే పరిస్థితి ఏర్పడింది. రాయి తన్నుకుంది, గబుక్కుని బస్సు ఎక్కబోయి రాయి తన్నుకుని పడిపోతే ఈసారి పట్టుకోలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? కళ్ళు నెత్తికెక్కినాయా, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా అన్నాడంట. అంటే మొదటి ప్రేమ ఏమైపోయింది? పాస్టర్ గారు నేను మాత్రం పెళ్ళైన కొత్తలో ఏ ప్రేమతో ఉన్నామో అదే ప్రేమలో, అంతకంటే ఎక్కువ ప్రేమలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. ప్రేమ భార్యాభర్తల మధ్య పెరగాలి తప్ప తరిగిపోవడానికి వీలు లేదు, దిగజారిపోవడానికి వీలు లేదు. ఎందుకు చెప్తున్నానంటే, షార్జే ప్రేమ అయినా, ఫిలియో ప్రేమ అయినా, ప్రియులారా గమనించండి, ఇరాస్ ప్రేమ అయినా తాత్కాలికంగా కొంతకాలం నిలిచి ఉంటుంది, కానీ ఏదో ఒక దినాన పతనమైపోద్ది. అగాపే, చివరి మాట గ్రీక్లో అగాపే ప్రేమ, ఇది దేవుని ప్రేమ. స్తోత్రం చెప్దామా? దానికి ఏం అర్థం ఇచ్చాడు అంటే, పరిపూర్ణమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడదామా? ఏ ప్రేమ అది? ఏ ప్రేమ? స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. నీ కోసము, నా కోసము సింహాసనాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, కోటాను కోట్ల దేవదూతులను విడిచిపెట్టి, షరూబులను విడిచిపెట్టి, కెరూబులను విడిచిపెట్టి, తనకున్న వైభవాన్ని అంతా విడిచిపెట్టి, దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తునిగా చేయబడి ఒక మాంసపు ముద్దగా మారి నీ కొరకు, నా కొరకు వచ్చిన ప్రేమ అగాపే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఇలా వినండి, ఏ ప్రేమైనా ప్రాణాన్ని కోరుకుంటుందేమో కానీ ఏమండి, యేసయ్య ప్రేమ ప్రాణము పెట్టిన ప్రేమ మన కోసం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన కోసం ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ప్రేమించాను అని చెప్పి ఆ మధ్యకాలంలో రాజమండ్రిలో ఇంకా చాలా చోట్ల ఏమండి ఆ అమ్మాయిల మీద యాసిడ్లు పోసేయడం, కత్తి దాడులు చేయడం, చంపేయడం. ఏమిటి? ఇదా ప్రేమ? నిజమైన ప్రేమ ప్రాణము పెట్టేదిగా ఉంటుంది కానీ ప్రాణము తీసేదిగా ఉండదు. నిజమైన ప్రేమ ప్రాణాన్ని పెట్టేదిగా ఉంటుంది. నీవు నేను అగాపే ప్రేమలోనికి, యేసయ్య ప్రేమకు
బానిసలమైపోదాం. యేసయ్య ప్రేమలోనికి వెళ్ళిపోదాం. ప్రభువా, నీ ప్రేమ చేత మేము నడిపించబడాలయ్యా, మేము నడిపించబడాలి. ఆ ప్రేమే మన కొరకు ప్రాణాన్ని పెట్టింది, రక్తాన్ని కార్చింది. ఏమండి, వీపు నాకంటే చాళ్ల వలె దున్నబడింది, ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకుంది. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగము చేసినటువంటి ప్రేమ. స్తోత్రం చెప్దామా? ప్రేమకు కొన్ని కొలబద్దాలు ఉన్నాయి. చాలా సమయం అవుతుంది, ముగించుకుందాం. ఏమండి, ప్రేమ మత్సరపడదు, డమ్మముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు. ఏమండి, ఇంకా లక్షణాలు ఉన్నాయి, కొరింథీ పత్రికలో ఉంటాయి. దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా చూద్దాం. సదాకాలము నిలిచేదిగా ఉంటుంది. ఆ కొలబద్దకు మనం నిలబడాలి. ఆ కొలబద్దకు సరిపోయిన ప్రేమ ఎవరిదయ్యా అంటే యేసయ్యదొక్కడిదే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ ప్రేమ అనే కొలబద్దకు సరిపోయినది ఎవరి ప్రేమ అంటే యేసయ్య ప్రేమ ఒక్కటే. యేసయ్య ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమకు బానిసలమైపోదాం, బందీలమైపోదాం. యేసయ్య ప్రేమలో మన శేష జీవితాన్ని నమ్మకంగా ముందుకు కొనసాగిద్దాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయును కాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, నీకు వందనాలు. నీ ప్రేమ కోసం వందనాలయ్యా. నీ ఉన్నతమైన నీవిచ్చిన భాగ్యం కోసం వందనాలయ్యా. నీవు మా కొరకు చూపిన అగాపే ప్రేమను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా కొరకు బలి అయిన ప్రేమ, ప్రాణాన్ని అర్పించిన ప్రేమ, త్యాగము చేసినటువంటి ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉన్నతమైన ప్రేమ కొరకు స్తోత్రాలు నాయనా. హల్లెలూయా. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన అడుగుదామా? ప్రభా, నీ ప్రేమకు మేము బందీలం అయిపోవాలి. నీ ప్రేమకు మేము బానిసలం అయిపోవాలి. నీ ప్రేమలో మేము నడిచిపోవాలయ్యా. నీ ప్రేమలో మేము నడిచిపోవాలి. ఎంత ప్రేమ, ఎంత చాలి, ఎంత దయయే సయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత దయ యేసయ్య నీకు. ఇంతయనివా నింపైలలో, ఇంతయనివా నింపైలలో, ఎవరికి సాధ్యం కాదే, ఎవరికి సాధ్యం కాదే. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంతో ప్రేమ చూపించాడు ఆయన. ఉన్నతమైనటువంటి అగాపే ప్రేమను మన ఎడల కనపరిచాడు. ఆ ప్రేమను కలిగిన వారంగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవుని వైపు చూద్దాం. దేవుని ప్రేమలో బందీలమై బానిసలుగా మన శేష జీవితాన్ని ఆయన కొరకు నిలబడదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయును కాక. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా దేవ, విత్తబడిన ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా అందరి హృదయాలలో నిలిచి ఫలించడానికి సహాయం చేయండి. వాక్య రొట్టెను విరచండి. వీళ్ళందరికీ ఫలభరితంగా, ప్రయోజనకరంగా నీ ప్రేమలో మేము అతుకపడి, నీ ప్రేమలో బందీలమై, నీ ప్రేమకు బానిసలమై మా శేష జీవితాలు నమ్మకంగా నీ కొరకు కొనసాగించడానికి సహాయం చేయండి. కృపా సమాధానాలు తోడుగా ఉంచండి. ఈ వాక్యంలో ప్రార్థనలు పరిశుద్ధపరచండి. మేలు చేసి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని దివ్య సమాధానము మనకును ఆయనను ప్రేమించిన ప్రియబిడ్డలందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలు.